Hello everyone, welcome back to our channel. నీట్ యూజీ 2026 తెలంగాణ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ నోటీస్ని అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఇది చాలా కొత్తగా ఇచ్చినప్పటికీ కూడా 2026 కౌన్సిలింగ్ అయితే ఫస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. సో ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాము ఆ అప్డేట్ ఏంటి అండ్ జాగ్రత్తగా ఎలా ఉండాలి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అనేది మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఒక డౌట్ సెషన్ లైవ్ చేయాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మనం లైవ్లో కంప్లీట్గా మాట్లాడుకుందాం. మీ డౌట్స్ అన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఏదైనా షార్ట్ అప్డేట్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీలో ఎవరైనా పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం సార్, మాకు అప్లికేషన్ ప్రాసెస్ కానీ లేకపోతే వెబ్ ఆప్షన్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా మాకు డౌట్ ఉన్నాయనుకుంటే సో 7893947228 అనే నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు గైడ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. సో మన దగ్గర ప్లాన్ 1, ప్లాన్ 2 ఉంటుంది. ఒకటి గైడెన్స్ ప్లస్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వెబ్ ఆప్షన్ మేమే చేస్తాము. ఇది కేవలం 100 మెంబర్స్కి మాత్రమే చేస్తాము. సో ఫస్ట్ 100 మెంబర్స్ని తీసుకుంటాము. మీలో ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే విజన్ అప్డేట్ నుంచి A to Z మీరు ఏది మిస్ అవ్వకుండా కౌన్సిలింగ్ చేసి ఇచ్చే బాధ్యత మాది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇంకా మన అప్డేట్ చూసినట్లయితే కొత్తగా అంటే NTRHS వాళ్ళు నిన్న రిలీజ్ చేశారు, ఈరోజు తెలంగాణ వాళ్ళు రిలీజ్ చేశారు. సో నాకెందుకో దీన్ని బట్టి చూస్తే మనకు క్వాలిఫైడ్ లిస్ట్తో పాటే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది అనిపిస్తుంది. తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా క్వాలిఫైడ్ లిస్ట్ రావడమే లేటు, వీళ్ళు రెడీగా ఉన్నారు కౌన్సిలింగ్ని కండక్ట్ చేయడానికి. అంటే కౌన్సిలింగ్ మీన్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవడానికి. ఏంటి సార్, ఆల్ ఇండియా కూడా జరగకముందే మన దగ్గర జరుగుతుంది అంటే, ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 అయిపోయిన తర్వాతనే మన రౌండ్ 1 విభాషణ స్టార్ట్ అవుతాయి. కానీ దానికన్నా ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ తీసుకొని సో రెడీగా ఉండడానికి 2 యూనివర్సిటీస్ రెడీగా ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది. సో నిన్న మనకు NTRHS వాళ్ళు రిలీజ్ చేశారు, ఈ రోజు KNRHS రిలీజ్ చేశారు. అడ్మిషన్ ఇంటూ MBBS BDS కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-2027. It is hereby informed that Kaloji Narayan Rao University of Health Sciences, Telangana, Warangal will issue a notification shortly inviting application from the candidates qualified in NEET UG 2026 for participation in counseling process for the admission into MBBS BDS courses under CQ for the academic year 2027. ఓకేనా? సో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి మేము తొందరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అంటే వీళ్ళు క్వాలిఫైడ్ లిస్టులు ఎప్పుడు NTA DGHS నుంచి వస్తుందో వెంటనే క్వాలిఫై లిస్ట్తో పాటు అదే రోజు సాయంత్రం నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దట్ ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్ ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారో మీరు రెడీగా ఉండడానికి ట్రై చేయండి. సో దట్ మీకు అప్డేట్స్ వస్తాయి అండ్ మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకుంటేనే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, నీట్ UG 2026 స్కోర్ కార్డ్ అంటే మనం ఎంత సైజులో ఉండాలని ఇవ్వలేదు. PDF ఫార్మాట్ 500 KB బిలో ఉంటుంది ఇది కూడా. సో నెక్స్ట్ SSC మెమో, ఇంటర్మీడియట్ మెమో, 9th క్లాస్ 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, దాంతోపాటు కమ్యూనిటీ సర్టిఫికేట్ BCA BCB BCC BCD అండ్ SC ST వాళ్ళకైతే SC1 SC2 SC3 SC4, దాంతోపాటు మైనార్టీ వాళ్ళకైతే మైనార్టీ సర్టిఫికేట్, ఇది మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి తీసుకోవాలి. EWS వాళ్ళకైతే EWS సర్టిఫికేట్, ఇది April 1, 2026 నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ PWD వాళ్ళకైతే మనకు 2025 నామ్స్ ప్రకారం ఇక్కడ UDID ఐడి ఉండాలి, సెల్ఫ్ అఫిడవిట్స్ ఉండాలి అండ్ మెడికల్ బోర్డుకి సంబంధించిన వెరిఫికేషన్ లెటర్ ఉండాలి. NCC వాళ్ళకైతే NCC సర్టిఫికేట్, సో క్యాప్ వాళ్ళకి క్యాప్ సర్టిఫికేట్, PMC వాళ్ళకి PMC సర్టిఫికేట్, సింగరేణి క్యాండిడేట్స్ కోసం 7 సీట్స్ ఉంటాయి కాబట్టి సింగరేణి సర్టిఫికేట్, దాంతోపాటు 150 జీవో నెంబర్ 150 ప్రకారం మనకు 33 జీవో ఇంతకుముందు ఉండేది. జీవో నెంబర్ 150 ప్రకారం పేరెంట్స్ తెలంగాణ వాళ్ళు అయ్యండి డిప్యూటేషన్ బేసిస్లో అంటే యాజ్ పర్ జీవో నెంబర్ 50 ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కనుక పేరెంట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్ కనుక జాబ్ చేస్తుండే పిల్లలు కూడా అక్కడే చదువుకున్నట్లయితే సో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ, ఓకేనా, సర్టిఫికేట్ ఫ్రమ్ ద సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో ఇవన్నీ అటాచ్ చేసినవన్నీ కూడా మన ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో జనరల్గా యూనివర్సిటీ KNRHS కానీ NTRHS కానీ ఇంతవరకు 2025 వరకు అసలు ఇప్పటివరకు ఇలా ఇవ్వలేదు ఎప్పుడు కూడా. వాళ్ళు క్వాలిఫైడ్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మనకు నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు, రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్, దాంట్లోనే మనకు డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో వాటిని రెడీ చేసుకొని పెట్టమని చెప్పేవాళ్ళు. ఓకేనా? సో ఇది కూడా మనకి ఎప్పుడు వచ్చిందంటే MCC నుంచి షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత. ఓకేనా? సో MCC నుంచి మొత్తం షెడ్యూల్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయిన తర్వాత మన 2 యూనివర్సిటీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. కాకపోతే మన 2 యూనివర్సిటీస్ కూడా ఎప్పుడైతే క్వాలిఫై లిస్ట్ వస్తాయో ఆ క్వాలిఫై లిస్ట్లో వచ్చిన వెంటనే
కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఎందుకు సార్ క్వాలిఫై లిస్టులు అంటే మ్యాప్ చేయాలి కాబట్టి డేటాని, ఓకేనా, స్టూడెంట్ డేటాని మ్యాప్ చేయాలి అంటే క్వాలిఫై అయ్యారో లేదో చూసుకోవాలి. సో వాళ్ళకి సంబంధించి ఫేక్ ఇన్ఫర్మేషన్ రాకుండా చూసుకోవాలి. దానికోసం ఎర్లీగా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఎట్ ఎనీ టైం నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎట్ ఎనీ టైం నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. రెడీగా ఉండండి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. డాక్యుమెంట్స్ ఏవైతే వాటిని రెడీగా పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే సో ఛానల్ని ఫాలో అవ్వండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. సో చాలామంది ఏంటంటే కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత జాయిన్ అవుదాం, కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత మాట్లాడదాం అంటే, సో కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత నేను కాదు కదా అందరూ బిజీగానే ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర ఒక బ్యాచ్ ఉంటుంది కాబట్టి మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డౌట్ సాల్వ్ చేయడానికి టైం ఉంటుంది. కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళతో జాయిన్ అయ్యి అప్పుడు మీరు జాయిన్ అవుతా అంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మనం లాస్ట్ వరకు వెళ్ళే వరకు కాదు, ముందుగానే అన్నీ చేసుకొని మనం సెట్ చేసుకొని కౌన్సిలింగ్లోకి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ప్రాపర్గా ఉంటుంది, లేకపోతే మిస్టేక్ చేస్తూ ఉంటారు. జాగ్రత్త. అందరికీ ఆల్ ద బెస్ట్.